నమస్కారం. నా పేరు మానవ నరసింహులు. గిరిజన మూలిక వైద్యుని. మన తరతరాలంటి మన పెద్దల నుండి అనుమతి చేసిన వైద్యం, మన పెద్దలు ఆరోగ్యంగా నూరేళ్ళు బతికిన వైద్యం ఈరోజు మీ ముందరికి ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది మనుషులు మగపిల్లలు అప్పుడు పూర్వకాలం నాడు మగపిల్లలు పుడితేనే తల్లిదండ్రి నాకు మగపిల్లలు పుట్టని సంతోషపడి, ఎంత లేనంత ఒక వజ్రం దొరికినంత ఆనందపడి, ఇంట్లో వారసులు వచ్చినండి వజ్రం దొరికినంత ఆనందపడి చక్కగా వాడిని నీట్గా అన్ని విధాల అప్పుడు భయంతో దాకేవాళ్ళు. 20 ఏళ్ళ వయసు వచ్చే వరకు బాగా భయంతో మంచి ఫుడ్డు, మంచి ఆయనకి కావాల్సిన మగపిల్లడికి ఏం పెట్టాలి అవన్నీ పూర్వీకుల కాలం అంటే అవన్నీ చెప్పాలంటే చెప్తా ఇప్పుడు కూడా. ఎందుకంటే పూర్వకాలం నాడు జాజికాయలు, జాపత్రి, వజ, వాము, సొంటి ఇవన్నీ చూర్ణం తయారు చేసుకొని పొద్దున్న లేచినే వానికి వేడి నీళ్ళు లేచి కాఫీలు కానీ వేడి నీళ్ళు కానీ మజ్జిగలు కానీ ఇచ్చి పాలలు కానీ ఇచ్చి తాపేవాళ్ళు. పొద్దున తాపేవాళ్ళు, సాయంత్రం తాపేవాళ్ళు. ఆ తర్వాత 11 గంటలు 10 గంటలు అయితేనే ఇంట్లో 10 బరగొడ్లు కానీ 10 ఆవులు కానీ దండిగా అప్పుడు బరగొడ్లు ఆవులు ఉన్నాయి. జొన్న రొట్టె ఇంట్లో ఒక దిక్కు రొట్టె కాలుతుంటుంది, ఒక దిక్కు ఎన్నపూస ఉంటుంది. ఆ రొట్టె మీద ఎన్నపూస చేసి బాగా పతలాగా చేసి మడత పెట్టి ఒక తినిపోరని ఇచ్చేవారు. బాగా ఆకలి తినేవాడు తెస్తే 2 రొట్టెలు 3 రొట్టెలు తినేవాడు, ఎన్నపూసతో రొట్టెలు తినేవాడు. అప్పుడు వానికి బలంలో బాడీగా బలం వచ్చి, మంచి బలం వచ్చి అంగను కూడా బలంగా తయారవుతున్నది. అప్పుడు తప్పులు చేసుకునే వాళ్ళు కాదు, తప్పుడు ఆలోచన చేసుకునే వాళ్ళు కాదు. 20 ఏళ్ళ వయసు వస్తే కూడా ఈ బెల్లకాయ ఏంటికి పనికొస్తుందంటే ఒంటి వెనికనే పనికొస్తుందని పనిచేసేది తెలియదు వాళ్ళకు. అప్పుడు పూర్వకాలం నాడు తప్పులు చేసినా భార్య భర్తలు కలుసుకున్నా రహస్యంగా రాత్రి 12, 1 గంటకి పొద్దుపోయిన తర్వాత అందరూ పండుకున్నాక చడి లేనప్పుడు భార్య భర్తలు కలిసేవాళ్ళు. ఆ రహస్యంతో అట్లా బతికినారు పూర్వీకులు. ఇప్పుడు ఏముంది, పగుళ్ళే రాత్రిలే ఎటువంటి టైంలే అందరూ ఎంజాయ్. అందుకోసం చాలామందికి కొన్ని తప్పులు చేసుకునే విధానానికి ఒక వైద్యం ఉంది. తప్పులంటే చాలామంది ఏముందంటే యూట్యూబ్లో చూడడం కానీ, ఒకరికొకరు పెళ్లి చేసుకోవడం కానీ ఇవన్నీ ఇప్పుడు ఏముందంటే కొంతమంది అస్తవేగం చేస్తున్నారు. అస్తవేగం చేసుకొని అంగనం చిన్నగా అయిపోయి లాస్ట్ ఎంజాయ్ చేసినాడు. ఒక 10 ఏళ్ళు, ఒక 2, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఎంజాయ్ చేసింటాడు. వయసు వచ్చినాక లాస్ట్ పెళ్లి వయసు వచ్చే వరకు భార్యని అమ్మ నాయన పిల్లోడు పెద్దగా అయినాడు, మంచి చదివినాడు, మంచి ఉద్యోగం వచ్చింది, మా ఊరికి 2-3 లక్షల జీతం వస్తుంది, బాగా బ్రహ్మాండంగా ఉన్నాడని అందరూ పిల్లని చేయాలా పెళ్లి చేయాలని పిల్లల్ని మాట్లాడనిక రెడీ ఉంటారు. అప్పుడు అంతవరకు తల్లిదండ్రులు చెప్పాడు ఏమోలే పని చేస్తుందేమోలే అని వాడు అదే ఆలోచనలు ఉంటాడు. ఎదారు చేసుకుంటా, టెన్షన్ పడుకుంటా, ఎవరికి చెప్పాలనో ఎవరు చెప్పకూడదు అనే ఒక భయం ఉంటుంది. ముందు తప్పు చేసుకున్నాడు, అంకసారి భయం పుట్టిందని దానికోసం బాధపడుతుంటాడు. 20 ఏళ్ళ వచ్చే వరకు పూర్వీకుల కాలం నాడు ఒంటి వేనికలు ఉపయోగించుకునే వాళ్ళు, చేతి ముట్టుకునే వాళ్ళు కాదు, ఏం చేసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఈ కాలం నాడు యూట్యూబ్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, ఎంజాయ్ చేయనిక అందరు కోరుకోరు. కోతి శాస్త్రాలు అయిపోయింది. నేను నిన్నే మాట చెప్తున్నాను, ఏమైనా తిట్టుకోండి, కోతి శాస్త్రాలు అయిపోయింది. అందుకోసం అంగనం పెరగడానికి ఒక చిన్న మాట చెప్తానండి. ఒక చెట్టు మన అడవిలో మొగసిరి గడ్డలు అని ఉంటాయి. ఆ మొగసిరి గడ్డలు గంధాలలో లేవు, సాధనలో లేవు, బుక్కులలో లేవు, ఏ దాంట్లో లేవు. దాన్ని ఒక ఆదివాసి గిరిజన వైద్యుడు ఎట్లా గుర్తుపడినంటే ఒక కథ చెప్తానండి. దాని కథ, మా వాడు పొద్దున్న లేచి పెళ్ళాలను దొరుకుని దినాం తేనెకో బంకకో గడ్డలకో పోయేవాడు. అడవిలో పోతుంటే అడవి పందులు, కొండలు అడవి పందులు ఉంటాయి. అడవి పందులు ఆ అడవి పందులు ఆ గడ్డలు గెలికి తిని సమోగం చేసినప్పుడు ఆ 2 ఆ పంది కనీసం అంటే 10 సార్లు ఉరవించుకోలేక 10 సార్లు ఎక్కి దిగి అంటే అన్ని సార్లు ఎక్కితే వీర్యం అభివృద్ధి అయిపోయి 10 పిల్లలు కంటది. అది 10 సార్లు ఒక గంటలో 10 సార్లు ఎక్కగలుగుతుంది. 10 పిల్లలు కంటే మనం గంటలో ఒకసారి కాదు, మనం గంట ఎక్కి మన భార్య వాళ్ళకి కలిసిన తర్వాత కనీసం అంటే మనం 2-3 గంటలు మనకి విశ్రాంతి ఉండాలి. ఆ కాలంలో ఒక గంటకు మనం రెడీ అవుతున్నది. ఇప్పుడు 4 గంటలు ఉన్నా, 5 గంటలు ఉన్నా బెల్లకాయ తుస్తూ అబద్ధం చెప్తాను. ఇది నాకు అర్థం కాబట్టి దానికి అడవి పంది ఆ ఏర్లు తినేది చూసి మా చెంచోడు ఆ ఏర్లు తీసుకొని పందిలో ఇంత బలం ఉంది, ఇంత చాపగా ఉంది, ఇంత ఉరుకుతుంది, ఈ సమూహం ఇంత బాగా చేస్తుంది కాబట్టి ఈ ఏర్లు పనిచేస్తామని మా చెంచాయన ఆ ఏర్లు తొగ్గకాడ పోయి ఆ ఏర్లు తీసుకొచ్చుకొని ఆ ఏర్లు శుద్ధి చేసి శుభ్రంగా కడిగి సన్న ముక్కలు చేసి మేకపాలు కానీ ఆవు పాలు కానీ వేసి ఉడికించి ఆరబెట్టి పొడి చేసుకొని ఆ వ్యక్తి తాగినాడు. తాగినాక ఆ మనిషి కూడా బలంగా తయారైనాడు. బలంగా తయారైనంటే వానెమ్మ రొమ్ము బలం కానీ, బాడీ బలం కానీ, అన్ని బలం కానీ
అంగబలం కూడా చాండేటిగా అయింది. ఎందుకంటే ఆ మూలికలు దాని పేరే మొగసిరి గడ్డలు అని పేరు పెట్టినాడు. అంతకుముందుకు దాని పేరు తెలియదు. గడ్డలు తెలుసు, పంది తినేది తెలుసు, బాగేది తెలుసు, పంది బలంగా ఉండేది తెలుసు. అప్పుడు ఆయన తిని ఆ గడ్డలు చూసి దాని పేరు మొగసిరి గడ్డలు అని పేరు పెట్టాడు. అంటే ఇది బలమైన గడ్డలు కాబట్టి మొగసిరి గడ్డలు అంటే మొగంగా బలంగా ఉండే గడ్డలు అనేది చెప్పి దాన్ని మా చెంచాయని అప్పుడప్పుడు అందరికి గూడెంలో అందరికి ఒకరికొకరు అందరికి తెలిసి ఆ గడ్డలు తెచ్చుకొని పూర్వీకుల కాలం మొగోళ్ళే తినేవాళ్ళు, ఆడవాళ్ళు తినేవాళ్ళు కాదు. ఆ గడ్డలు తింటే అంగం బలంగా ఉంటుంది, లావుగా ఉంటుంది, చాండేటుగా ఉంటుంది. మన భార్య భర్తలు ఇష్టపడి సంభవం చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన టైం తీసుకుంటుంది కాబట్టి ఆ గడ్డలు మీ ముందర చూపిస్తాను చూడండి. ఇవి మొగసిరి గడ్డలు అంటారు. ఏర్లు, మొగసిరి గడ్డ ఏర్లు భూమిలో ఉంటాయి. ఈ గడ్డలు శుభ్రంగా మనం గుర్తుపట్టుకునిక ఒక ఆదివాసి గిరిజన వైద్యం తెలుసు. ఒకవేళ మీరు ఎవరైనా నేర్చుకుంటామయ్యా మాకు కూడా ఈ గడ్డలతో వైద్యం కావాలంటే నా కాటికి వచ్చి కొండలో దొరికిపోయి ఆ ఏర్లు చూపిస్తాను, గడ్డలు చూపిస్తాను, నేర్పిస్తాను అని ఈ వైద్యం చేసుకుని కూడా చెప్తా. కానీ దగ్గరకు వచ్చాక నేర్పిస్తా. కానీ యూట్యూబ్లో అన్ని చేయనిక కాదు, చూపినిక కాదు. అడవిలు ఉంటాయి. ఏడంటే ఆడ దొరకవు ఈ గడ్డలు, అడవిలు ఉంటాయి. ఈ గడ్డలు మొగసిరి గడ్డలు అంటారు. గడ్డలు ఇట్లుంటాయి గడ్డలు, ఈ మొగసిరి గడ్డలు. జంతు గడ్డలు అయితే లావు ఉంటాయి. ఈ గడ్డలు షాప్గా పోతాయి, చక్కగా కత్తిలక పోతాయి ఈ గడ్డల్ని ఏం చేయాలంటే సన్న సన్న ముక్కలు చేసి బాగా నీడలో ఆరబెట్టుకొని ఆరిన తర్వాత పాలలో వేసి మేకపాలు కానీ ఆవు పాలు కానీ వేసి దీన్ని ఒక 3 రోజులు ఒక శాతం ఉడికించి 3 రోజుల తర్వాత నీటికి పొడి చేసి ఈ పొడి మన కాడ దొరుకుతుంది. హైదరాబాద్ నెంబర్, కర్నూలు నెంబర్ ఉంటుంది. మీరు వారంలో 10 రోజులు 20 రోజులు వాడి చూడండి. లేదంటే అయ్యా మీ మీద డౌట్ ఉందంటే ఎవరైనా వైద్యులు ఉంటే కూడా ఒక 4 రోజుల పొడి మీకు తిరిగి ఇస్తాను. 4 రోజులు మీరే తాగి చూడండి. తాగి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ గడ్డలు ఎంత బలం ఉంది, ఆ గడ్డలు అంటే ఏంది అనేది మీకు తెలుస్తుంది. ఎన్నో రకాల గడ్డలు చెప్తారు, ఎన్నో రకాలు చెప్తారు. అడితాటి గడ్డలు, ఆ గడ్డలు, ఈ గడ్డలు అని చెప్తారు. కానీ ఈ మొగసిరి గడ్డలు అనేది ఒక ఆదివాసి గిరిజన వైద్యుడు కనిపెట్టి ఆ వైద్యం తిని తయారు చేసి ఈరోజు మాకందరికీ, మా గూడాలకు, మా చెంచులకు అందరికి నేర్పించి మా చెంచులు ఎక్కడైనా ఏ గూడెలో చూడు మంచి లా ఉండడు, పొట్ట ఉండదు, శాకులకు ఉంటాడు. ఒక 5 లీటర్లు సారాయి తాగుతాడు, ఫుల్గా వండుకుంటాడు. వాడు మన భార్య కాడ బాగా సంభవం చెక్ చేయగలుగుతాడు. అందుకు మా వరకే కాకుండా మీకు కూడా ఉపయోగపడాలా. మీరు ఎవరన్నా బాధలు ఉంటే అంగనం చిన్నగుండి మెత్తగుండి చేత కాకపోతే కూడా దీంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ మూలికలు సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ మూలికలు మంచి వైద్యము. ఇది మొగసిరి గడ్డలను వైద్యం గడ్డలు చూపిస్తున్నాను. ఈ వైద్యం చూడండి. మీరు ఎవరన్నా మీకు ఇబ్బందులు ఉంటే ఒక 10 రోజులు తీసుకొని చూడండి. అంతవరకు ఖర్చు పెట్టుకుని చూడండి. ఆ మందు వాడిన తర్వాత అయ్యా మాకు ఒక 1/2 కేజీ కావాలా, అర్ధ కేజీ కావాలా, మాకు కావాలని ఖర్చు తీసుకుంటారు. అందుకు మీకందరూ నమస్కారం పెట్టుకుంటూ వైద్యులకు, డాక్టర్లకు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ ఈ మొగసిరి గడ్డల గురించి అందరూ ఎవరైనా మా వాళ్ళు ప్రోగ్రామ్ చేసినట్టు లేదు. కానీ నేను చేయాలనిపించింది చేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది వైద్యం ఎన్నో రకరకాల యూట్యూబ్లు, ఎన్నో రకరకాల చెట్లు, రకరకాల మందులు, రకరకాల క్రిములు పూస్తున్నారు. అందరూ మగపిల్లడు అనేది బలంగా ఉండాలి. ఎందుకంటే మగపిల్లలలో బలంగా ఉంటేనే ఆ ఇంట్లో సంసారం బాగుంటుంది, ఆ ఇంట్లో అన్నీ బాగుంటాయి. కాబట్టి అనుమానాలు ఉండవు, కొట్లాటలు ఉండవు, పీకిలాటలు ఉండవు. కాబట్టి భార్య భర్త సంతోషంగా ఉంటేనే ఆ పని పోయేతోడు కానీ, కూలి పోయేతోడు కానీ రూపాయి తెచ్చుకున్నా, 2 రూపాయలు తెచ్చుకున్నా, కోటి తెచ్చుకున్నా ఆ కుటుంబం బాగుంటుందని అందరికి నమస్కారం పెట్టుకుంటూ ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.